వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్షన్ వీడింది. ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ 2001 నుంచి కేసీఆర్ కు విధేయుడిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులతో చర్చించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారందరి సూచన మేరకు ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ ను ప్రకటించారు. వరంగల్ ఎంపీ టికెట్ ను కేసీఆర్ మొదట కడియం శ్రీహరి కుమార్తె కావ్యకిచ్చారు. అయితే తండ్రితో పాటు కావ్య కాంగ్రెస్ లో చేరారు. దీంతో లోక్సభ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ భారీ కసరత్తే చేసింది. కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఇవాళ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాజయ్య కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూడా బయలుదేరారు. ఇంతలోనే మారెపల్లి సుధీర్ కుమార్ ను వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ అభ్యర్థి విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. సస్పెన్షన్ మాత్రం తెరదించిందన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి ఫామ్ హౌస్ లోకి, ఏదైతే నెరవెల్లి ఫామ్ హౌస్ కి రాజయ్య, తాటికొండ రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న తాటికొండ రాజయ్యని పిలిచారు. ఖచ్చితంగా గతంలో మనం చూసాం, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను అనౌన్స్ చేసినప్పటి వరంగల్ రాజకీయాలు ప్రధానంగా ఒక హీట్ను తలపించే ప్రయత్నం కనబడ్డది. ఎందుకంటే కడియం కావ్యకి ఇవ్వడంతో అక్కడ ఉన్న ప్రస్తుత ఎంపీగా ఉన్న ఏదైతే పసునూరి దయాకర్ పార్టీని వీడారు. తర్వాత టికెట్ ను ఆశించిన ఆరూరి రమేష్ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయననేమో కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ కి టికెట్ వచ్చింది. తర్వాత పసునూరి దయాకర్ కు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుంది అన్న నేపథ్యంలో మరొక కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనబడ్డది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్యకు టికెట్ వచ్చింది. మొత్తానికి అక్కడ ఉన్న అభ్యర్థులందరినీ వేరే పార్టీలకు పంపించారు. అక్కడ ఎవరిని ఎదగనీయట్లేదు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ కడియం శ్రీహరి పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి వారంతా కూడా పార్టీని వీడిన నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిత్వం పైన ఒక సందిగ్ధత మాత్రం నెలకొన్న పరిస్థితి కనబడ్డది. ఎవరు ఈ యొక్క వరంగల్ అభ్యర్థిగా ఉండబోతున్నారు అనేది మాత్రం పార్టీలో విస్తృతమైన చర్చ జరిగింది. చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. కానీ కడియం శ్రీహరికి వ్యతిరేక వర్గమైన కడియం శ్రీహరి పైన ఎప్పుడు ఫైట్ చేసే తాటికొండ రాజయ్యకే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రధానంగా పార్టీలో కొంత చర్చకు వచ్చిన అంశంగా చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి తాటికొండ రాజయ్యను కూడా పిలుచుకున్న పరిస్థితి కనబడ్డది. కానీ అంతలోపే అక్కడ మారేపల్లి సుధీర్ బాబు హన్మకొండకు సంబంధించిన జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన వర్గీయులతో ప్రధానంగా అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయిన పరిస్థితి కనబడ్డది. ఆ భేటీ విషయము తెలుసుకున్న ఏదైతే రాజయ్య మార్గ మధ్యంలోనే ఆపి సుధీర్ బాబు అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రధానంగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మీరు ప్రకటిస్తే నేను వచ్చి గెలుస్తాను అనేది కూడా ఒక ప్రతిపాదన ముందు పెట్టినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన ప్రతిపాదనను కాకుండా అక్కడ వరంగల్ కు సంబంధించిన ముఖ్య నేతలందరితోటి కూడా కేసీఆర్ సుధీర్ బాబుతో పాటు అందరితో భేటీ అయి అసలు ప్రధానంగా చర్చించారు. వరంగల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది చర్చకు వచ్చిన అంశం. ఆ చర్చించే లోపే ఇక రాజయ్య కూడా ఫామ్ హౌస్ కు వస్తున్న నేపథ్యంలో ఒకేసారిగా అనూహ్యంగా తాటికొండ రాజయ్యను కాకుండా జెడ్పీ చైర్పర్సన్ అయిన సుధీర్ బాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చకు మాత్రం దారి తీస్తా ఉంది. సుధీర్ బాబు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మొట్టమొదటి అంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి మలిదశ పోరాటం మొదలైనప్పటి నుండి టిఆర్ఎస్ అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ పార్టీతోటే ఆయన వెన్నంటూ ఉన్న నేపథ్యం కనబడ్డది. ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ప్రధాన కీలకంగా నాయకుడిగా ఎదుగుతున్న సందర్భంలో మొన్న రీసెంట్ గా హన్మకొండకు సంబంధించిన జెడ్పీ చైర్మన్ కూడా అయిన పరిస్థితి కనబడ్డది. కాబట్టి అక్కడ చాలా మందిని కేసీఆర్ అడిగి తెలుసుకున్న నేపథ్యంలో తాటికొండ రాజయ్య కంటే సుధీర్ బాబే బెటర్ అన్నట్టుగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ తాటికొండ రాజయ్యను కాకుండా సుధీర్ బాబును నియమించడం జరిగింది. మొత్తానికైతే ఒక ఉదయం నుంచి ఒక హైడ్రామా మాత్రం కొనసాగింది. ఒకవైపు తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలవడం, మరొక వైపు సుధీర్ బాబు అనుచరులతో కేసీఆర్ వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా భేటీ అవ్వడం. ఆ తర్వాత మధ్యలోనే ఆగి తాటికొండ రాజయ్య సుధీర్ ఉంటే నేను రాలేను,
అంటే రాలేను అనకుండా పూర్తిగా సుధీర్ ఉన్నాడు కాబట్టి నాకు టికెట్ అనౌన్స్ చేస్తే నేను వస్తాను తప్ప నేను రాలేను అన్నట్టుగా మాట్లాడడం, మొత్తానికి ఆయనను కాదని అనూహ్యంగా సుధీర్ బాబునే ఆ, ఆ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం, వీటన్నిటికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం అంటే కేసీఆర్ మాత్రం ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 16 పార్లమెంట్ స్థానాలను ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను కేటాయించింది. ఇక 17వ స్థానమైన వరంగల్ కి సంబంధించి మాత్రం దాదాపు చాలా రోజుల నుంచి ఒక హైడ్రామా మాత్రం కొనసాగుతా ఉంది. ఒక పొలిటికల్ హీట్ మాత్రం అక్కడ కొనసాగుతున్న నేపథ్యం కనబడింది. వాటన్నిటికీ తెరదీస్తూ ఇక హన్మకొండకు సంబంధించిన జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబును అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం, కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చకు మాత్రం వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. శ్రేయ.